చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఎంత హై వోల్టేజ్తో జరుగుతుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అభిమానులు చేసే హంగామా అంతా ఇంత కాదు. ఆదివారం జరిగిన మ్యాచ్లోనూ అదే రిపీట్ అయింది. దాయాది పాక్పై భారత్దే పైచేయి అయింది. అయితే ఈ మ్యాచ్ భారత్ గెలవదంటూ ఐఐటి బాబా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. చివరికి సోషల్ మీడియాలో ట్రోల్స్కి బాబా సారీ చెప్పాల్సి వచ్చింది. భారత్ పాకిస్తాన్ సమరం అభిమానులను మరోమారు అలరించింది. కోట్లాది మంది జనాలు ప్రత్యక్షంగా వీక్షించిన పోరులో దాయాది పాక్పై భారత్దే పైచేయింది. ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ను పాతరేస్తూ టీమిండియా విజయ పథకాన్ని ఎగరవేసింది. ఆల్రౌండ్ షోతో పాక్ను 6 వికెట్ల తేడాతో మట్టి కరిపించిన టీమిండియా సెమీస్ బెర్త్ను ఖాయం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్లో పాకిస్తాన్ పైన భారత్ గెలవదంటూ ఐఐటి బాబా జోస్యం చెప్పిన విషయం తెలిసిందే. ఈసారి భారత్ గెలవదు, విరాట్ కోహ్లీ సహా అందరికీ ఈ విషయం చెప్పండి. ఇండియా గెలవదని నేను చెబుతున్నానంటే ఇండియా గెలవదంతే అంటూ ఐఐటి బాబా జోస్యం చెప్పారు. అయితే ఆదివారం మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో ఐఐటి బాబాను నెటిజన్లు సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకుంటున్నారు. బాబాపై మీమ్స్ వరద పారిస్తున్నారు. ఇక నుంచి బాబాను ఎవరు ఇంటర్వ్యూలకు పిలవద్దని పోస్టులు పెడుతున్నారు. జోస్యాలు చెప్పడం మానేసి మూలకు పడుండాలని హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్పై ఐఐటి బాబా తాజాగా స్పందించారు. ఈ మేరకు క్షమాపణలు చెబుతూ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. నేను బహిరంగంగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. ఇది పార్టీ టైం కాబట్టి ప్రతి ఒక్కరూ సంబరాలు చేసుకోవాలి. భారత్ గెలవదని చెప్పాను, కానీ గెలుస్తుందని నా మనసుకు తెలుసు అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్టుకు విరాట్ కోహ్లీ టీమిండియా సంబరాలు చేసుకుంటున్న ఫోటోలను జోడించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఏకపక్ష పోరులో టాస్ నెగ్గిన పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది. సౌద్ షకీల్ 76 బాల్స్లో 5 ఫోర్లతో 62 పరుగులు చేశాడు. మొహమ్మద్ రిజ్వాన్ 77 బాల్స్లో 3 ఫోర్లతో 46 పరుగులు, కుష్దిల్ షా 39 బాల్స్లో 2 సిక్సర్లతో 38 పరుగులతో రాణించారు. అనంతరం కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ మెరుపులతో టీమిండియా 42.3 ఓవర్లలోనే 244 4 వికెట్లు కోల్పోయి స్కోర్ని సాధించింది.